హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఇవి చూసారండి, ముగ్గు స్టెన్సిల్స్ అంటారు. ఇవి మనకి చాలా చోట్ల తీర్థయాత్రల్లో కానీ లోకల్ షాప్స్లో ముగ్గులు అమ్మే చోట ఉంటాయన్నమాట. ఇవి ఉన్నాయంటే మనం పండగలప్పుడు కానీ నార్మల్ డేస్లో కానీ ముగ్గు వేసుకోవటం ఈజీ అవుతుంది. అంటే డిజైన్స్ మధ్యలో చిన్న చిన్న డిజైన్స్ వేయటానికి మనకి చాలా టైం పడుతుందండి. అలాంటప్పుడు ఈ స్టెన్సిల్స్ని యూజ్ చేసుకుంటే మనకి చక్కగా పండగలప్పుడు కానీ చిన్న పిల్లలు కూడా ఈవెన్ మనకి ఎవరికైనా ఆడపిల్లలు అలా ఉన్నట్లయితే వాళ్ళు కూడా చక్కగా ముగ్గు పోసేసి ఈజీగా చేసుకోవచ్చండి. 10 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి చాలామంది అయితే ఇవి ఈజీగా మదర్స్కి అలా హెల్ప్ చేసుకోవటానికి వాళ్ళకు కూడా కొంచెం మన సాంప్రదాయాలు సంస్కృతులు నేర్పించగలిగిన వాళ్ళం కూడా అవుతామన్నమాట. ఉదయాన్నే నా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అది అయిపోగానే ముగ్గు అవన్నీ వేసుకొని అరుణాచల శివ పాట ఒకటి, నేను డైలీ దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి ఈ మధ్య అయితే కంటిన్యూగా వింటున్నానండి. అదివరకు వింటూ ఉండేదాన్ని. తర్వాత లలిత సహస్రనామం అది టీవీలో పెట్టేసుకొని నా పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటాను. అది వింటూ ఉంటే మనకి చదవటం కూడా ఈజీ అవుతుందండి. ఏదైనా సహస్రనామాలు మనం పాలొచ్చేసి మాకు బయట గేదె పాలే తీసుకుంటాము. డైలీ తీసుకొచ్చి ఇస్తారు. ఇదొచ్చి పాల కుక్కర్ అనమాట. లీటర్ పడుతుంది. ఇందులో పోసి మనం పెట్టామంటే వేరే పనుల్లో మనం మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ చేయటం కానీ, మన ఇంట్లో పనులు చూసుకోవటం కానీ, కొంచెం ఇల్లు చిమ్ముకొని తుడుచుకోవటం కానీ, ముగ్గులు పెట్టుకోవటం ఇలా ఉదయాన్నే బిజీగా ఉంటాం కాబట్టి ఆ పాలు అవి పెట్టి పొంగిపోకుండా ఇలా మిల్క్ కుక్కర్ యూస్ చేసుకుంటే మనకి చాలా మంచిగా సేఫ్ అవుతుందండి. అంటే పాలు రోజు తొనికిపోయి గ్యాస్ పాడైపోతుంది. పండుమిర్చి చట్నీ కూడా పండు మిరపకాయలు అయితే తీసుకొచ్చాను 2 కేజీస్. ఎందుకంటే ఎప్పుడైనా మనం పండుమిర్చి కానీ ఏవైనా సమ్మర్లో మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ పచ్చళ్ళు మనం శివరాత్రి తరువాత స్టార్ట్ చేస్తే అవి బూజు రాకుండా పాడవకుండా ఉంటాయని పెద్దలప్పటి నుంచి చెప్తూ వింటూ ఉండేదాన్ని నేను. మా నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ శివరాత్రి అయిపోయినాక స్టార్ట్ చేసేవాళ్ళనమాట. ఏదైనా పచ్చడి, చింతకాయ పచ్చడి కానీ, మా ఊర్లో చింతకాయలు ఆ టైంలోనే వస్తాయండి. ఇక్కడ మేము ఉండే చోటైతే అయిపోయినాయి కూడా సీజను. మనకి చింతపండు కాయలు కూడా వస్తున్నాయి. అంటే పండిపోయిన తర్వాత చింతకాయలు వస్తాయి కదా, అవి కూడా వస్తున్నాయి. ఎందుకంటే శివరాత్రి అయిపోయే టయానికి అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా తగ్గిపోతుందంట. అలాంటప్పుడు పచ్చడి పాడయ్యే అవకాశం ఉండదని చెప్తూ ఉంటారనమాట. ఈవెన్ టమాటా కానీ పండుమిర్చి కానీ, ఎక్కువగా పండుమిర్చి పచ్చడి అయితే మాకు శివరాత్రి తర్వాత పెడతామండి. అలాగే స్టార్టింగ్‌లో అయితే ఇక్కడ 110, 120 కూడా అమ్మారండి. 140 కూడా అమ్మారు పండుమిర్చి. ఇప్పుడైతే 70 రూపీస్‌కే దొరుకుతున్నాయన్నమాట. బోర్డు పైన 64 అలా ఉన్నా వాళ్ళు 70కి ఇస్తున్నారు. తర్వాత ఉదయాన్నే నేను వెజిటబుల్స్ అవి కట్ చేసుకుంటూ టీ పెట్టేసుకుంటున్నానండి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. అందుకే ఉదయాన్నే అయితే పనులన్నీ చేసుకుంటున్నా. నేను ప్రతిరోజు కూడా బెల్లంతోటి అన్ని వంటలు కూడా షుగర్ అయితే అసలు వాడనండి. మేము షుగర్ ఆపేసి కూడా 15 ఇయర్స్ పైనే అయిపోయిందనమాట. పటిక బెల్లం అంటారు కదా, మిశ్రి, అది వాడతాను ఎక్కువ రెగ్యులర్‌గా టీలో. తర్వాత బెల్లం వచ్చేసి ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బెల్లం అనమాట. ఇడ్లీ కూడా ఒక పక్కన పెట్టేశాను. ఇడ్లీ కూడా మనం 1కి 2 వేసుకున్నామంటే మినప్పప్పు 1కి 2 రవ్వ మనకి ఇడ్లీలు అనేవి స్మూత్‌గా వస్తాయన్నమాట. తినటానికి కూడా చాలా బాగుంటాయి. ఈలోపు మెంతికూర పప్పు చేద్దామని కందిపప్పు కూడా నానబెట్టుకుంటున్నానండి. మెంతికూర, బీన్స్ ఇవన్నీ కూడా ఉదయాన్నే తరిగేసేసుకున్నాను. చెప్పాను కదా ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందని. అలా బయటికి వెళ్ళే పని ఉన్నప్పుడు పార్లల్‌గా నేను 2 పనులు, అంటే బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు లంచ్ ప్రిపరేషన్ కూడా చేసుకుంటూ ఉంటాను. అలా చేసుకుంటే మనకి పనులనేవి తొందరగా అయిపోతూ ఉంటాయన్నమాట. ఒకవైపు అంట్లవి సర్దేసేసుకుంటూ మిగతా అంట్లన్నీ కూడా పనమ్మాయి వచ్చేసరికి ఒక టబ్‌లో వేసి పెట్టుకుంటాను. పాలు చూసారండి, ఎండాకాలం రాకముందే ఇలా వాటర్ వచ్చేస్తున్నాయన్నమాట. ఇవి మాకు లీటర్ వచ్చి 70 రూపీస్. ఇలా కుండలో వేస్తే వాటర్ అంతా పోతుంది. అందులో సమ్మర్ వస్తుంది కాబట్టి అది నా పెరుగు తోడేసే కుండ అనమాట.
ఇవే పండుమిర్చి అండి నేను తీసుకున్నవి. ఎప్పుడైనా పండుమిర్చి పచ్చడి పెట్టేప్పుడు ఇలా తొడాలతోటే మనం కాయలనేవి కడుక్కోవాలి. తొడాలు తీసి కడిగారంటే అందులోకి వాటర్ వెళ్ళిపోతాయి. అప్పుడు పచ్చడి అనేది పాడైపోతుందనమాట తొందరగా. ఇలా వాటర్‌లో అందులో ఉండే కెమికల్సు, ఎందుకంటే పండుమిర్చికి ఎక్కువగా పురుగు పడుతుంది కాబట్టి ఎక్కువగా పురుగు మందులు అవి కొడుతూ ఉంటారనమాట. అందుకే మీరు వీలైతే కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 మినిట్స్ అలా వాటర్‌లో వదిలేయండి. తర్వాత దానిపైన ఉన్న అన్ని కెమికల్స్ కూడా వీలైనంత వరకు తగ్గిపోతాయి. తర్వాత మనం స్ట్రెయిన్ చేసేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద ఒక డే అంతా కూడా ఆరబెట్టుకోవచ్చండి. ఏం పాడవ్వవనమాట. ఇదేనండి బెల్లం. మా ఊరి వైపే ఉంటుందనమాట ఇది. నెల్లూరు ఆ సైడ్ అనమాట. మొత్తం ఇలా ఈ బెల్లం మనం టీలో కానీ, పొంగలన్నంలో కానీ స్టార్టింగ్‌లో వేసినా కూడా పాలనేవి విరగవండి. అది దీని స్పెషాలిటీ అనమాట. మా ఫ్రెండ్స్‌కి కూడా తీసుకొనొచ్చాను ఈసారి. ఇవేనండి బీన్స్ అవన్నీ ఉదయాన్నే కట్ చేసి పెట్టుకోవటానికి. కూరగాయలన్నీ కూడా ఉదయాన్నే నేను ఇలా బయట తీసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్‌లోంచి. ఎప్పుడైనా మనం వంట చేసేప్పుడు డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో నుంచి అలా కూరగాయలు అవి వాడకుండా, మీరు ఈరోజు చేయాల్సుకున్న వంటకి ఉదయాన్నే మనం బ్రేక్‌ఫాస్ట్ చేసే టైంలోనే ఫ్రిడ్జ్‌లోంచి బయట పెట్టుకున్నామంటే, అందులో ఉండే కూలింగ్ ఎఫిషియన్సీ అనేది మనకి తగ్గి కొంచెం కూరగాయలనేవి నార్మల్ టెంపరేచర్‌కొస్తాయన్నమాట. ఆ తర్వాత మనం అన్నీ కటింగ్ చేసుకోవచ్చు. ఈలోపు టీ కూడా రెడీ అయిపోయిందండి. టీ అవి తాగేసి పూజ కోసం అనేసి పువ్వులన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నా. మాకైతే పారిజాతాలు ఇప్పుడు కూడా వస్తున్నాయండి. మా చెట్టు స్పెషాలిటీయే అదనమాట. మనకి అందరికంటే ముందు స్టార్ట్ అవుతాయన్నమాట. వినాయక చవితి టైం కల్లా ఎక్కువగా పూలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు కూడా మళ్ళీ వినాయక చవితి వచ్చే టైం దాకా కూడా అండి ఒక్క పువ్వన్నా సరే పడుతూ ఉంటుందన్నమాట. ఇవి వచ్చి గరికనమాట వినాయకుడి కోసం. బుధవారం అయితే కొంచెం ఎక్కువగా గరిక తెచ్చుకుంటాను. మిగతా రోజులైతే ఒక్కొక్క గణపతికి 2, 2 అలాగా పెట్టుకుంటాననమాట. ఎందుకంటే వినాయకుడికి గరికంటే ఇష్టం కాబట్టి ఎక్కువగా బుధవారం అయితే ఎక్కువ గణపతిని పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాను. తర్వాత ముందు రోజు పువ్వులన్నీ కూడా ఇలా మొత్తం తీసుకుంటానండి. మల్లెపూలైతే సమ్మర్‌లో బాగా పూస్తున్నాయన్నమాట. ఆ మల్లెపూల స్మెల్ ఫ్రాగ్రెన్స్ అనేది మాకు దేవుడి గది అనేది బెడ్రూమ్‌కి అటాచ్ అయి ఉంటుందన్నమాట. ఆ బెడ్రూమ్‌లోకి వస్తున్నాయన్నమాట ఆ ఫ్లేవర్స్ అన్నీ, మల్లెపూల స్మెల్. ఈ పువ్వులన్నీ కూడా నేను సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా మల్లెపూలు వస్తాయి కాబట్టి ఇవన్నీ ఇలా కలెక్ట్ చేసి పెట్టుకొని చామంతులు, బంతిపూలు, మల్లెపూలు ఎక్కువగా చూసారా నెక్స్ట్ డేకి ఇలా వైలెట్ కలర్‌లో వస్తున్నాయన్నమాట. చాలా బాగా మంచి స్మెల్ వస్తాయండి. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకొని సమ్మర్ సీజన్‌లోనే ఎస్పెషల్లీ నేను వింటర్‌లో ఇలా చేయనండి. దీంట్లో నేను ఆవు పేడ, కొంచెం కర్పూరము, ఇవన్నీ మనం సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా! యాలుకలు ఇవన్నీ వేసేసుకొని మనం ఆవు పేడ డూప్ స్టిక్స్ ఉంటాయి కదా! నా దగ్గర అచ్చుందనమాట ప్లాస్టిక్‌ది. ఈ ప్లాస్టిక్ అచ్చుతోటి అందులో ఈ పువ్వులన్నీ ఎండపెట్టుకొని బాగా మిక్సీలో వేసేసుకొని ఈ ఆవు పేడ కూడా పిడకల్లాగా చేసుకొని అన్నీ కలిపేసి ఆవు నెయ్యి కలిపి ఇలా డూప్ స్టిక్స్ చేసుకుంటానండి. ఇవి సమ్మర్‌లో మిద్ది మీద పెట్టామంటే చక్కగా మనకి ఆ ఇయర్‌కి సరిపడా డూప్ స్టిక్స్ అయితే మనం కర్పూరం కొంచెం పైన ఎలిగించి పెట్టేసి అది బాగా కాలిన తర్వాత సాంబ్రాణి కొంచెం వేసుకున్నామంటే ఇల్లంతా కూడా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి. అందులో అరుణాచలం వెళ్ళినప్పుడు సాంబ్రాణి తీసుకొచ్చుకోండి. ఆ సాంబ్రాణిలో కొంచెం మనం గుగ్గిలం, మైసాక్షి ఇలా కొన్ని అన్నీ కూడా మనం పచ్చకర్పూరం, మామూలు కర్పూరం ఇవన్నీ కూడా మనం దానిపైన సాంబ్రాణి పైన వేసామంటే డూప్ స్టిక్ మీద మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుందండి. ఇల్లంతా కూడా మనం శుక్రవారం అయితే రెగ్యులర్‌గా వెలిగించుకోండి. ధూపం ఇల్లంతా అన్ని రూమ్‌లకి చూయిస్తానండి నేను. ఈవెన్ వంటగది మొత్తం కూడా మా ఫ్రెండ్ ఉందన్నమాట. ఎప్పుడు చూసినా హారతి కర్పూరం పాపం ఇల్లంతా తిప్పి అన్నీ వంటగది, బెడ్రూమ్స్ అన్ని రూమ్స్‌కి తిప్పుతదండి. మొత్తం గంట అయితే తను గంట సేపు కొట్టుద్దనమాట.
అలా ఎందుకు అని అడిగితే మనకి ప్రతి రూమ్‌లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ గంట బజాయించి మొత్తం మనం ఆ ధూపం అంతా ఇల్లంతా చూపియటం వలన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుందంట. అట్లా నేను అది చూసిన తర్వాత ప్రతిరోజు కాకపోయినా వీక్లీ వన్స్ అయితే నేను కూడా అలానే హాఫ్ అన్ అవర్ అన్నా మొత్తం గంటంతా ఇల్లు మొత్తం కూడా ఒక హాఫ్ అన్ అవర్ కొట్టనులేండి. 15 మినిట్స్‌లోనే మొత్తం అంతా మాకు బాల్కనీలు కానీ అన్నీ కూడా నిదానంగా చూయించుకుంటూ ధూపం వేసుకోవటానికి మనకి 10-15 మినిట్స్ అయితే చక్కగా ప్రశాంతంగా, ఎందుకంటే ఆ సాంబ్రాణి వేసుకుంటూ అన్నిటి గదుల్లో చూయించుకుంటూ కప్‌బోర్డ్‌లు గూడా అండి, ఈవెన్ నేను కప్‌బోర్డ్‌లు, బీరువా ఇవి కూడా మనం ధూపంతోటి అంత శుక్రవారం యేసుకున్నామంటే చక్కగా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే మన ఇంట్లో ఉంటుంది. దీంతో పాటు గడపలకు కూడా మనం పసుపు రాసుకోవటం, శుక్రవారం ఏదైనా పువ్వులు అటువైపు, ఇటువైపు పెట్టుకోవటం, గడప మీద అమ్మవారి పాదాలు ఇంట్లోకొచ్చినట్లు పెట్టుకోవటం, శుక్రవారం రోజు కొంచెం పాల చుక్కలు, అంటే పాలు అతను తెస్తాడు కదా! అప్పుడు ఆ బాటిల్‌లో పాలుంటాయి కదా! అవి ఆ గడప మీదయితే వేస్తూ ఉంటానండి నేను. రెగ్యులర్‌గా ఇలా చిన్న చిన్న రెమెడీలు, మనకి పసుపు పూసుకోవటం, కాళ్ళకి శుక్రవారం రోజు ఇలాంటివన్నీ పట్టీలు పెట్టుకోవటం. పాత రోజుల్లో ఏంటంటే మనకి సైంటిఫిక్‌గా హెల్త్‌కి మంచిదని కొన్ని కొన్ని క్రీములు ఇవన్నీ కూడా, అంటే సర్పజాతులు ఇవన్నీ కూడా పల్లెటూరుల్లో అలా ఆహ్, ఆడవాళ్ళు ఉదయాన్నే పనులు చేసుకుంటారు కదా! కసువు చిమ్మి, కల్లాపు చల్లి ఇలాంటివి. వాళ్ళకి ఎటువంటి అపాయం రాకుండా ఉండటానికి పట్టీలు వేసుకోమని కానీ, యాంటీబయాటిక్‌గా పనిచేయటానికి, అంటే ఉదయాన్నే చలికి, ఆ వర్షానికి తిరుగుతుంటారు కదా! జలుబు చేస్తుందని, కాళ్ళు పాచిపోతాయనేసి పసుపు రాసుకోమని, ఇలాంటివన్నీ కూడా మన కోసం పెద్దవాళ్ళు మనకి అంటే ఎవరైనా కూడా మంచిగా చెప్తే వినరనేసి ఇలా కూడా అర్థమయ్యేటట్లుగా ఇలా చేస్తే ఇలా అనేసి సైంటిఫిక్‌గా కూడా అర్థమయ్యేటట్లుగా చెప్పాల్సొస్తుంది ప్రెజెంట్ జనరేషన్‌కైతే. అదివరకు రోజులైతే పెద్దలు ఏం చెప్తే అది వినేవాళ్ళండి. ఇప్పుడు క్వెషన్స్ ఎక్కువగా ఏసేవాళ్ళు. అంటే చిన్నప్పుడు అనేవాళ్ళనమాట, ఎంపల చెట్లుకు దోట్లేసేవాళ్ళు పుడతారు అనేసి. ఎంపల చెట్లు అంటే భూమికి జానెడుంటాయండి చెట్లు. ఆ జానెడు ఉండే చెట్లుకి దోటీ కట్టి మనం పెద్ద పెద్ద చెట్లుకి కాయలు ఎలా కోస్తామో అలా ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే చిన్న చిన్న జానుండే చెట్టుకు గూడా దోటీ కట్టేసి లాగేవాళ్ళు పుడతారంటారు గదా! అలాంటి వాళ్ళనమాట. అలాంటి క్వెషన్స్ ఏస్తూ ఉండే జనరేషన్ అనమాట. క్వెషన్స్ ఏసుకోవటం, తెలుసుకోవటం మంచిదేనండి. అలానే ఎక్కువగా కూడా పిల్లలకి ఆహ్, మనల్ని క్వెషనింగ్ చేసేటట్లుగా తయారు చేయకూడదనమాట. అలా ఉండేటప్పుడు ఉండే కొంది ప్రతిదీ పెద్దయ్యే కొంది అలా ఫస్టే మనం కంట్రోల్ చేయకపోతే, మనం కొంచెం ఏజ్ అయ్యే టయానికి వాళ్ళు మనకి ఏమీ తెలీదు అనేసి ఏమీ తెలియని వాళ్ళలాగా క్రియేట్ చేస్తారనమాట పిల్లలు. కొంతమంది పిల్లలేంటంటే అమ్మ అని కొంతమంది ఏంటంటే ఎంకరేజ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే తెలీదమ్మా, తెలుసుకో, నీకు ఇలా ఇప్పుడు ఇలా ఉన్నారు, ఈ జనరేషన్‌లో ఇలా ఉన్నారు అనేసి చెప్పటం వేరు. కొంతమంది ఏంటంటే పూర్తిగా మనకేమీ తెలీదు, నీకేం తెలీదు, చాలామందిని చూసారండి అలాగా నేను. నీకేం తెలీదమ్మా, నీకేం తెలీదు అట్లా అంటూ ఉంటారు. తెలియకపోతే కుటుంబం అంతా కూడా ఒక్క ఆడవాళ్ళు లేనిది ఒక్కరోజు కూడా కుటుంబంలో కొంచెం ఏదైనా లేదు అంటే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి కానీ, ఏదైనా మనం ఊరెళ్ళాల్సొచ్చి కానీ, అలా వెళ్ళినప్పుడు ఇల్లంతా కూడా ఎక్కడివక్కడ ఉంటాయండి బాగలేకపోయినా మనకి. అదే మనం ఒక్క అంటే ఒక్కరోజు ఏదైనా సిక్ అయినప్పుడు పరిస్థితి, మిగతా రోజులన్నీ కూడా మనం ఒక్క పూట పని చేయకపోయినా కూడా ఎక్కడివక్కడ భోజనం వండటం దగ్గర నుంచి అన్నీ కూడా బయటే తెచ్చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ప్రతిదీ కూడా మనమే ఇంట్లో అన్నీ సంభాలిస్తూ ఉంటాం. అలాంటప్పుడు తెలియనిదంటూ ఆడవాళ్ళకి ఏదీ లేదండి. ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా ఈ రోజుల్లో యూట్యూబ్‌లనేసి, సోషల్ మీడియా అనేసి చాలా వరకు తెలుసుకుంటూ ఉన్నామనమాట. ఇదొచ్చేసి సాయిబాబా ఫోటోకండి. ప్రతిరోజు కూడా నాకు సువర్ణ పుష్పాలు మా ఇంట్లోనే
చెట్లున్నాయండి. ఇవేంటంటే విత్తనాలు వాటంతట అవి పడి రాళ్ళల్లో అయినా సరే పెరిగి, మనం నీళ్లు కూడా పొయ్యక్కర్లేదండి. అంత చక్కగా ఎండాకాలం కూడా పూస్తూ ఉంటాయన్నమాట. ఒక్క పువ్వు పెట్టినా కూడా ఫోటోకి సరిపోతుంది. ఈ సాయిబాబాకైతే నాకు మొత్తం ఫుల్లుగా వచ్చేస్తాయండి. గురువారం రోజైతే మొత్తం ఫుల్లుగా ఎక్కువగా అన్నీ బాబా కోసమే పూసినట్లుంటాయి. ఇవన్నీ కూడా బాబాకి అలంకరించుకున్నాను. తర్వాత పారిజాతాలు, గరిక ఇవన్నీ పువ్వులు పెట్టేసుకొని దీపారాధన అది చేసుకుంటున్నానండి. ఈ దీపారాధన కూడా మా అత్తయ్య అయితే కొబ్బరి నూనె వాడతారు. నేనైతే నువ్వుల నూనె వాడుతున్నానండి. నువ్వుల నూనెలో ఆవు నెయ్యి కలిపి ఫస్ట్ నుంచి కూడా చేస్తూ ఉంటాను నేను. 1 లీటరు నువ్వుల నూనెకి పావు లీటరు అంటే పావు కిలో 250 గ్రామ్స్ ఆవు నెయ్యి కలుపుకున్నామంటే మనకి మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. 2 కలిపి చేశామన్న తృప్తి కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కూడా ఒత్తులు వేసేటప్పుడు 3 ఒత్తులు కలిపి ఒకటిగా చేసి వేసుకోవాలండి. అదివరకి చాలామంది 2 ఒత్తులు కలిపి ఒకటి వేస్తారు. ఇది తెలుసుకున్న దగ్గర నుంచి నేను 3 ఒత్తులు కలిపి వేస్తున్నా. ఎందుకంటే ఒకటి బ్రహ్మ, శివుడు, విష్ణువు అంటే ముగ్గురికి త్రిమూర్తులకి దీపం యొక్క ఫలితం అందరికీ అందేటట్లుగా ఆ 3 ఒత్తులు వేసి దీపం చేయాలి అని విన్నాను. అప్పటి నుంచి 3 ఒత్తులు కలిపి ఒకటిగా చేసి వేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా సర్దేసేసుకొని మనం అగరబత్తీలు కూడా నేను ఎక్కువగా తిరుమల అలా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటానండి. అప్పుడు తెచ్చినవి బాక్స్ 1150 ఏమో పడ్డదండి. చాలా బాక్సులు వచ్చాయి. ఈసారి వెళ్ళినప్పుడైతే మాకు తీసుకురావటానికి కుదరలేదు. లోకల్ షాప్‌లోనే నేను ఎక్కువగా తీసుకున్నాననమాట. అంటే ఒకదానికొకటి ఫ్రీ అలాగా మంగళదీప్ చాలా పెట్టారండి బ్రాండెడ్. ఇవేమి కొలాబరేషన్ కాదు. మామూలుగా తీసుకున్నానని చెప్తున్నాను. ఇవన్నీ కూడా నేను ఒకదానికొకటి ఆఫర్ అలా పెట్టినప్పుడు మొత్తం ఒక 6 ప్యాకెట్స్ కొంటే 6 వచ్చాయన్నమాట. అందుకే నాకు ఒక 6 మంత్స్ దాకా సరిపోతాయి. అవి ఒక 2 బాక్సెస్ ఉన్నాయి. ఇవి ఒక 6 అనమాట. 6, 6, 12, 14 ఉన్నాయి. 2 అయితే మామూలుగా దీంట్లో పోసేసుకున్న కడ్డీల దాంట్లో అన్నీ ఒకసారి ఓపెన్ చేయనండి. దానికున్న ఫ్రాగ్రెన్స్ అనేది పోతుందనమాట. ఒక 15 డేస్‌కి జాస్మిన్ ఎలిగిస్తే తర్వాత వచ్చేసి శాండిల్ ఇలాంటి ఫ్లేవర్స్ అనమాట. చాలా మంచిగా మైల్డ్ స్మెల్ వస్తుంది. ఎక్కువ ఘాటు కూడా ఉండదనమాట తిరుమల కడ్డీలు. మిగతా వచ్చేసి మంగళదీప్ ఇలాంటివన్నీ కొంచెం స్మెల్ వస్తాయి. అంబిక కూడా అస్సలు స్మెల్లే రాదండి. స్మెల్ వచ్చే వాటిలో ఎక్కువగా మనకి కెమికల్స్ ఇవి వాడుతుంటారు. చాలామంది ఎలర్జీ వాళ్ళకి అలా పడదనమాట. ఎక్కువగా అంబిక స్మెల్ తక్కువ ఉండేదే ప్రిఫర్ చేయండి. అలా అని ఇప్పుడు ఎక్కువగా స్మెల్ కోసమే, ఫ్రాగ్రెన్స్‌ల కోసమే మనం కొంటూ ఉంటాం కదా! తర్వాత పంచపాత్రతోటి ఆచమనం అవి చేసేసుకొని నేను ప్రతిరోజు కూడా గోత్రనామాలు ఇవన్నీ చెప్పుకొని పూజ చేసుకుంటానండి. అలా చేసుకోవటం వల్ల మనం ఏదో చేశామంటే చేశాము అన్నట్లుగా పూజ చేసుకోకూడదు. ఏదైనా ఒకటి చేసినప్పుడు దాన్ని మనకి తెలియనంత వరకు ఓకే అండి. తెలిసిన తర్వాత మనం ఆచమనం చెయ్యందే పూజ చేస్తే మనం పూజ చేసిన ఫలితం అయితే ఉండదనమాట. చాలామందైతే పువ్వు పెట్టేయటం, దీపం కుంది కూడా నల్లగా ఉంటుందనమాట. దాన్ని తోమను కూడా తోమరనమాట. నలుపు ఉన్న దగ్గర జ్యేష్ఠలక్ష్మి ఉంటుందండి. నలుపు లేకుండా చేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలి. ప్రతిరోజు తోమలేమో అనే వాళ్ళకి ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని ఆ ఒత్తులు అవి తీసుకొని శుభ్రంగా ప్రమిదిని తుడిచేసుకొని కొంచెం ఒక్క నీటి చుక్క పెట్టేసేసి దాన్ని అలా కడిగేస్తే మనకి ఆ దీపాలు కడిగిన ఫలితం వస్తుంది. ఆ తర్వాత మనం ఆయిల్ పోసేసుకొని ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. తెలిసిన తర్వాత అయితే మనం తెలియకముందు చేసిన తప్పులు చేయకూడదు కదా! ఇలా మల్లెపూలతోటి బాబావారికి అష్టోత్తరం అన్నీ చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసుకోవటం వలన మనకేంటంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది అంతే. పెద్ద పెద్దగా మనం హోమాలు ఇవన్నీ ఏం చేయటం లేదండి. ఆ స్వామికి మనస్ఫూర్తిగా ఒక 15 నిమిషాలు, అరగంట సేపైనా సరే మనకున్న 24 గంటల్లో అరగంట సేపు ఆ భగవంతుడి కోసం మనకి మంచి లైఫ్ కానీ, మనం పడే కష్టాలకి అన్నిటికీ ఆయన మార్గం చూపటం కానీ, ఏదైనా మనకొచ్చిన ప్రాబ్లమ్స్‌ని పరిష్కరించడంలో కానీ, మనకు ఆ భగవంతుడు అండగా ఉన్నాడు అనుకోవటాన్ని మనం కష్టం వచ్చినప్పుడు స్వామి నన్ను కాపాడు, నీకు అటొస్తాను, ఇటొస్తానని దండం పెట్టుకోవడం కాదండి. కష్టం వచ్చినా రాకపోయినా ఆ భగవంతుడు అండ
ఆయన దయ మన పైన ఉండాలని, ఎటువంటి కష్టం కూడా మనల్ని వెంటాడకూడదు అనేసి ప్రతిరోజు కూడా ఆ భగవంతుడిని కోరుకోవటానికి ఒక ప్రార్థన అన్నమాట. ఆ భగవంతుడికి మన కష్ట సుఖాలు చెప్పుకోవటం, మనం చేసిన తప్పులు కానీ, మనం ఎవ్వరికీ ఎటువంటి ఆపద కలగకూడదు. సర్వేజన సుఖినో భవంతు అని పూజ అంతా అయిపోయినాక చెప్పుకుంటానండి. ఫస్ట్ మా పూజ గోత్రనామాల మనము చదువుకున్నా కూడా అందరూ బాగుంటేనే మనము బాగుంటాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వాళ్ళ దైనందిన కార్యక్రమాలు హ్యాపీగా చేసుకోవాలి. చక్కగా మన రొటీన్ అనేది చాలామంది రోజు ఇదే నా లైఫ్ అనుకుంటాము. కానీ ఒక్కరోజు ఏదైనా ఎక్స్ట్రా పని వచ్చిందంటే మనం టైర్డ్ అవుతామండి. ఆ భగవంతుడికి తెలుసు మనం ఎంత పని చేయగలము, ఎలా చేయగలము, మనల్ని ఎలా చూసుకోవాలి అనేది. ఆయన మనల్ని పిల్లల్లాగే చూస్తారనమాట. తల్లిదండ్రులకి ఎలా మనం గౌరవిస్తామో ఆ భగవంతుడికి కూడా ఒక ప్రణామం చేసుకొని, ఆయన మనకి ఈ లైఫ్ ఇచ్చినందుకు, ఇటువంటి పూజ చేసుకునే అవకాశం, అదృష్టం కూడా ఆ భగవంతుడు ఇవ్వాలండి. చాలామందికి అన్నీ ఉంటాయి, కానీ దీపం పెట్టే మనసు కూడా ఉండదనమాట. అంటే టైము ఉండదు, ప్లస్ ఆయన చేయించుకోదలుచుకోడనమాట వాళ్ళ చేత. అలాంటప్పుడు మనం ఈ ఇంత మనం చేసుకునే అదృష్టం ఆ భగవంతుడు మనకి కల్పించడం అనేది మనం చేసుకున్న అదృష్టం అన్నమాట. ఇలా మనకి హ్యాపీగా ప్రతిరోజు కూడా ఇలాగా భగవంతుడితో కొంచెం సేపు మనం కష్ట సుఖాలు మాట్లాడుకుంటే మనకి రిలీఫ్గా ఉంటుందన్నమాట. పూజ అంతా అయిపోగానే ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ అండ్ కొంచెం నట్స్ తీసుకున్నానండి. అంటే శనగలు, పెసలు ఇవన్నీ కూడా బాయిల్ చేసేసుకొని, కొంచెం కీర, క్యారెట్ ఇవన్నీ తురిమేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాను. తర్వాత ఈరోజు వచ్చేసి కర్రీ ఇవేనండి. యాపిల్ చాట్ అనమాట నా బ్రేక్ఫాస్ట్. ఇదొచ్చేసి మనకి స్వర్ణగిరి టెంపుల్ అంటారండి. మా బాబు వెళ్ళాడు, నాకు వీడియో పోస్ట్ చేశాడనమాట. భువనగిరిలో ఉంటుందండి ఇది. పండుమిర్చి తెచ్చాను కదా, తొడాలు లేనివి ఉంటాయి కదా, అవి వాటర్ లోపలికి వెళ్తాయి కదా, అవి ఎందుకు వేస్ట్ చేసేయటం అనేసి ఆ పచ్చిమిర్చి ఒక 7-8 వచ్చాయండి. అందులో ఒక 4 టమాటాలు వేసేసి, కొంచెం చింతపండు, ఉప్పు వేసి, వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి తాలింపు పెడితే మనకి ఇడ్లీలోకి, దోశలోకి ఒక 4-5 డేస్ అయితే వస్తుంది. ఈ పండు మిర్చిని అయితే మిగతా వాటిని ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. తడంతా అయిపోగానే చూసారు కదా, ఇలా వచ్చిన కాయలు అనమాట. ఇలా వాటర్ వచ్చేసింది కదా, అవి పాడైపోతాయి మనం పచ్చడి పెడితే. అలా వచ్చిన కాయల్ని ఈ విధంగా చట్నీలో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వల్ల మనకి చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ వాటర్ అంతా పోయేసి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే వాటన్నిటిని మగ్గపెట్టుకోవాలి. తర్వాత మనం ఆరిపోయిన తర్వాత కొంచెం చింతపండు, ఉప్పు వేసి తాలింపు వేసేసుకోవాలి. గ్రైండ్ పట్టి. ఇది వచ్చేసి మెంతికూర పప్పు అండి. మెంతికూర పప్పు కూడా అయిపోయింది. తాలింపు పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి బీన్స్, క్యారెట్, కొబ్బరి ఇవన్నీ వేసి ఫ్రై లాగా చేస్తామన్నమాట. ఇది మనం రైస్లో కలుపుకోవచ్చు, చపాతీలో తినచ్చు, సైడ్ డిష్ లాగా కూడా నంచుకోవచ్చు. తాలింపు వేగాక ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఆ ఆనియన్ వేగిన తర్వాత బీన్స్, క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా వేసేసుకొని, బీన్స్ ఉడకపెట్టుకున్నానండి. ఉడకపెట్టి ఉప్పులో పిండి వేసుకోవాలి. ఈలోపు టమాటాలు కూడా చక్కగా చూసారు కదా, ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి. చల్లారాక మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకున్న. ఇది వచ్చి సాయంత్రం పూట సంధ్యమల్లి పూలండి. ప్రతిరోజు కూడా పూస్తాయి. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆరెంజ్ కలర్ ఒకటి, ఇలాగా రాణి కలర్, రాణి పింక్ అనమాట. ఇవి సాయంత్రం పూట సంధ్య దీపం పెట్టుకుంటాం కదండి, ఆ టైం కల్లా మనం ఉదయం పెట్టిన పూలు సమ్మర్ సీజన్లో తొందరగా పాడవుతాయి అన్నమాట. ఇవి నాకు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఇది ఒక కలర్ అండి, ఆరెంజ్ కలర్. అందులో సంధ్య మల్లె పూల్లోనే ఇలా ఒక్కొక్క విగ్రహానికి అలా పెట్టేసేసుకోవచ్చు. సాయంత్రం పూట లివింగ్ రూమ్లో అలా పెట్టేసేసుకొని దీపం అలా పెట్టుకుంటానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.